ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన ఆయనను కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం తాజాగా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను చంచల్గూడ సెంట్రల్ జైలుకు తరలించారు. ఇదే సమయంలో హైదరాబాద్ పోలీసులు ఈ కేసుకు సంబంధించిన పలు కీలక అప్డేట్స్ వెల్లడించారు. అసలు ఈ కేసు ఎలా మొదలైంది, పోలీసులు ఏం చెప్పారు? పోలీస్ కమిషనర్ సిపి సజ్జనార్ వెల్లడించిన వివరాల ప్రకారం ఉదయ్ కృష్ణారెడ్డి గతంలో కానిస్టేబుల్ గా పనిచేశారు. ఉద్యోగం చేస్తున్న యూపీఎస్సీ కోసం కష్టపడి చదివి సివిల్ సర్వీసెస్ లో విజయం సాధించారు. అనంతరం 2025 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా ఎంపికై ట్రైనింగ్ లో చేరారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఐపీఎస్ వరకు ఎదిగిన ఆయన సక్సెస్ స్టోరీ అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదే సక్సెస్ స్టోరీని ఇన్స్టాగ్రామ్ లో చూసిన మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఆయనకు స్పందించారు. ఆమె నిజానికి 2024 బ్యాచ్ కు ఎంపికైనప్పటికీ లీవ్ కారణంగా 2025లో ట్రైనింగ్ లో చేరారు. దీంతో ఇద్దరు ఒకే సమయంలో ట్రైనింగ్ తీసుకోవడంతో పరిచయం ఏర్పడిందని పోలీసులు తెలిపారు. ఆ పరిచయం క్రమంగా ఫ్రెండ్షిప్ గా మారి ఆ తర్వాత లవ్ రిలేషన్షిప్ గా మారిందని దర్యాప్తులో తేలినట్లు పోలీసులు చెప్పారు. కొంతకాలం ఇద్దరు సన్నిహితంగా ఉన్నారని, అయితే తర్వాత వారి మధ్య విభేదాలు వచ్చినట్లు వెల్లడించారు. ఆ తర్వాత తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలి స్టేట్మెంట్, ఇద్దరి మధ్య జరిగిన చాట్స్, ఇతర డీటెయిల్స్, ఎవిడెన్స్ ను కూడా పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు అనంతరం ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కేసు వివరాలను పరిశీలించిన న్యాయస్థానం ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయనను చంచల్గూడ సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రస్తుతం ఈ కేసుపై ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. మొత్తానికి కానిస్టేబుల్ గా కెరీర్ ప్రారంభించి కష్టపడి చదివి ఐపీఎస్ అధికారి వరకు ఎదిగిన ఉదయ్ కృష్ణారెడ్డి ఇప్పుడు లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కు వెళ్లారు. ఈ కేసులో అసలు నిజాలు ఏంటన్నది దర్యాప్తు పూర్తయి కోర్టు విచారణ ముగిసిన తర్వాతే పూర్తిగా స్పష్టమయ్యే అవకాశం ఉంది.